హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ధనుస్సు రాశి వారికి మార్చ్ 28, 29 తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. 5 పెద్ద గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారమే. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు. ఈ ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్టు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. ఈ రాశి వారు ఆధునికత పట్ల, టెక్నాలజీ పట్ల, వైద్య శాస్త్రం పట్ల అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. వీరు స్వయం కృషితో పనిచేస్తారు. ఉన్నత స్థాయికి వీరు వెళ్తారు. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు. ఈ ధనుస్సు రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. వీరు స్నేహానికి, బంధుత్వానికి, కుటుంబానికి అధిక ప్రాధాన్యతను వీరు ఇస్తారు. ఈ ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చెయ్యరు అని మనం చెప్పుకోవచ్చు. వీరు న్యాయం, ధర్మం ప్రకారం ఎప్పుడు ఏది చేయాలో అది మాత్రమే చేస్తారు. ఈ రాశి వారు బంధువులకు ఎవరికైనా కానీ, స్నేహితులకు ఎవరికైనా కానీ సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. సంఘంలో వీరికి మంచి పేరు ప్రతిష్టలను వీరు సంపాదించుకుంటారు. వీరికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మార్చ్ 28, 29 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీరిని వీరే నమ్మలేకపోతారు. 5 పెద్ద గుడ్ న్యూస్లు అనేవి వీరికి రాబోతున్నాయి. వీరి తలరాత మారినట్టే. మా తలరాత మారదు, మాకు ఎప్పుడు కష్టాలే కన్నీళ్ళే అనుకున్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుండి మీ తలరాత మారినట్టే, నక్కతోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు అనేవి వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. కొత్త అవకాశాలను మీరు వాటిని ఉపయోగించుకోండి. ఈ రాశి వారికి చిన్న సమస్య కూడా రాబోతుంది. అది కూడా మీరు తొందరలోనే తీర్చేస్తారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి మధ్య ప్రేమలు కూడా తొలగబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారి మధ్య ఉన్న దూరం తగ్గిపోయి జీవిత భాగస్వామికి మీరు దగ్గర కాబోతున్నాయి. మీ మధ్య ప్రేమలు పెరగబోతున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో మీరు తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మార్చ్ 28, 29 తేదీల్లో ఊహించని హఠాత్తు పరిణామాలు రాబోతున్నాయి. మీరు వాహనాలు, ఆభరణాలు
కొనబోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలగబోతుంది. డబ్బు అనేది అనేక రకాలుగా మీకు చేతికి అందబోతుంది. మీరు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించండి. మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. అలాగే ధనుస్సు రాశి వారు కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారు. పార్ట్నర్షిప్ చేసే విషయంలో వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఆచితూచి అడుగులు వేయండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి. ఎవరికి ప్రతి విషయాన్ని చెప్పుకోకండి. మీ మధ్య ఉన్నవారే మీకు కష్టాలను తెచ్చి పెట్టబోతున్నారు. మీ శత్రువులు మీ మిత్రులే మీకు శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈ ధనుస్సు రాశి వారికి ప్రయాణాల్లో కొన్ని చికాకులు తప్పవు అని మనం చెప్పుకోవచ్చు. ప్రయాణాల్లో మీరు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ అనేది వహించండి. ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభించబోతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరగబోతుంది. అలాగే జీవిత భాగస్వామి నుండి మీరు ఆశించింది మీకు రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలు మీకు ఖచ్చితంగా రాబోతున్నాయి. వాటిని మీరు కంపల్సరీ ఉపయోగించుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది. ప్రతి దాంట్లో మీరు విజయాలను సాధించబోతున్నారు. సకాలంలో మీరు పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నక్కతోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. వీరి జీవితం చాలా ఆనందంగా ఉండబోతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఈ మార్చి 28, 29 తేదీల్లో వాహనం కొనే అవకాశం అనేది ఉంది. అలాగే ఇంటికి సంబంధించి ఇల్లు లేదా ప్లాట్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు. నక్కతోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు ఇది మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టబోతున్నారు. దాంట్లో మీరు ఊహించని లాభాలను పొందబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఇష్టమైన వ్యక్తితో పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి జీవితం కూడా చాలా ఆనందంగా ఉండబోతుంది. ఈ ధనుస్సు రాశి వారు ఆభరణాలు కొనే అవకాశం ఉంది.